ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. తమిళనాట పెను విషాదం చోటు చేసుకుంది. తమిళ వెట్రి కళగం చీఫ్ విజయ్ గత కొంతకాలంగా సీఎం పదవికి పోటీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంలో 2 జిల్లాలు ఆయన పర్యటిస్తారు. ఇదే నేపథ్యంలో శనివారం తమిళనాడులోని కరూరులో బహిరంగ సభను మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. కానీ ఆయన బహిరంగ సభకు కాస్త ఆలస్యంగా రావడంతో అప్పటికే ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున గుమికూడారు. ఆయన బహిరంగ సభ ప్రారంభం కాగానే ఒక చిన్నారి తప్పిపోయింది అన్న ఒక చిన్న వార్త అక్కడ ప్రజల్లో కలకలం రేపింది. అప్పుడే తొక్కిసలాట మొదలైంది. ఈ తొక్కిసలాటలో దాదాపు ఇప్పటి వరకు 35 మందికి పైగా మృతి చెందారు. 3 చిన్నారులు కూడా ఆ మృతి చెందిన వారిలో ఉన్నారన్నది అందరినీ కలచివేసింది. దాదాపు 100 మంది గాయాల బారిన పడ్డారు. ఇందులో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్న తమిళ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ అయోమయంలో పడ్డారు. అక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం అన్నీ కూడా జరిగిపోయింది. వెంటనే అధికార వర్గాలు అప్రమత్తమై 108 సిబ్బంది అందరూ క్షతగాత్రులను వెంటనే కరూరులోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. మృతుల సంఖ్యను కూడా మృతదేహాలను కూడా వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. అదేవిధంగా రేపు అంటే ఆదివారం కరూరుకు స్టాలిన్ చేరుకొని క్షతగాత్రులను పరామర్శించడం, అదేవిధంగా మృతుల కుటుంబాలను కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తమిళనాట రాజకీయంలో రాజకీయ బహిరంగ సభలో ఇలాంటి మృతుల సంఖ్య పెరుగుతూ రావడం అనేది తొలిసారిగా జరుగుతుంది అన్నది కూడా ప్రజలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మేధావి వర్గం కావచ్చు, లేదా రాజకీయ వర్గాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దీనిని విమర్శన కోణంలోనే చూస్తున్నారు. ఎందుకంటే ఒక బహిరంగ సభలో ఇలాంటి తొక్కిసలాట జరిగి 3 చిన్నారులు చనిపోవడం, అందులో 30 మందికి పైగా ఇప్పటికే మృతుల సంఖ్య పెరగడం, దీంతో పాటు వందలాది సంఖ్యలో జనాలు గాయాల బారిన పడడం అనేది అందరినీ కలచివేసింది. ప్రస్తుతం తమిళనాట పెను విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ వెట్రి కళగం పార్టీకి ఇది ఒక మైనస్ పాయింట్గానే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో పాటు సీఎం పదవికి పోటీ చేస్తున్న విజయ్ తను ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ను అంకుల్ అని సంబోధించడంతో ఇప్పటికీ విమర్శలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే ఇలాంటి మృతులు జరగడము, ఇలాంటి దుర్ఘటన జరగడము ఆయనకి ఒక మైనస్ పాయింట్గానే చెప్పొచ్చును. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ వెట్రి కళగం పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది కూడా భవితవ్యం ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పార్టీ దీనిని ఒక ప్లస్ పాయింట్గా తీసుకొని క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. వారికి కావాల్సిన మెరుగైన వైద్య సేవలను కూడా అందించడానికి ఇప్పటికే వైద్యులను కూడా ఆదేశించడం జరిగింది. దీన్ని ప్లస్ పాయింట్గా తీసుకొని రాబోయే ఎన్నికల్లో వారు గెలిచే అవకాశాల వైపు పరుగులు తీస్తున్నట్లుగా కూడా కొంతమంది మేధావులు తెలియజేస్తున్నారు.